చెన్నాపట్నం పట్టు చీరల అంగడి 2వ వార్షికోత్సవ బంపర్ ఆఫర్లు. పట్టు మరియు కాటన్ శారీస్ పై భారీ డిస్కౌంట్లు. ఆకాశంలో అద్భుతం ఆవిష్కృతం కాబోతుంది. ఖగోళ ప్రేమికులే కాదు, యావత్ భారతం ఆసక్తిగా ఎదురు చూస్తున్న సమయం వచ్చేసింది. రంగుల పండుగ హోలీ రోజునే నింగిలో చంద్రుడు తన రంగు మార్చుకోబోతున్నాడు. దాదాపు 100 సంవత్సరాల తర్వాత ఇలా పండగ పూట గ్రహణం రావడం ఒక విశేషమైతే, అది సుదీర్ఘ సమయం పాటు కొనసాగడం మరొక విశేషం. ఖగోళంలో గ్రహాల గమనం ఎప్పుడూ ఆసక్తికరంగానే ఉంటుంది. కానీ ఈ ఏడాది ఏర్పడబోయే తొలి చంద్రగ్రహణం మాత్రం చరిత్రలో నిలిచిపోయేలా కనిపిస్తోంది. సరిగ్గా మార్చి 3వ తేదీన, అంటే రేపే ఈ యొక్క అద్భుతం జరగబోతుంది. ఈ గ్రహణానికి ఉన్న అతిపెద్ద ప్రత్యేకత ఏమిటంటే, ఇది హోలీ పండుగ రోజే వస్తుంది. ఇలా జరగడం గత 100 ఏళ్లలో ఇదే మొదటిసారి అని పండితులు చెబుతున్నారు. దీనివల్ల ఆధ్యాత్మికంగా, జ్యోతిష్యపరంగా ఈ గ్రహణానికి ఎంతో ప్రాధాన్యత పెరిగింది. పంచాంగం ప్రకారం గ్రహణం కంటే ముందే సూతక కాలం ప్రారంభమవుతుంది. రేపు ఉదయం 6:19 సూతక కాలం మొదలవుతుంది. ఇక అసలైనటువంటి గ్రహణ క్రతువు మధ్యాహ్నం 3:19 స్పర్శ దశతో స్టార్ట్ అవుతుంది. సాయంత్రం 4:34 చంద్రుడు పూర్తిగా భూమి నీడలోకి వెళ్ళిపోతాడు. దీనినే మనం సంపూర్ణ చంద్రగ్రహణం అంటాం. ఈ స్థితి సాయంత్రం వరకు కొనసాగి 6:47 వరకు మోక్ష దశతో, అంటే గ్రహణం వీడడంతో ముగుస్తుంది. మన దేశంలో చంద్రోదయం సాయంత్రం 6:22 అవుతుంది. గ్రహణం 6:47 వరకు ఉంటుంది. కాబట్టి మనకు సుమారు 25 నిమిషాల పాటు ఈ అద్భుతం కళ్ళకు కనపడుతుంది. ఇక మన తెలుగు రాష్ట్రాలలో సాయంత్రం సుమారు 6:22 ప్రాంతంలో చంద్రోదయం అవుతుంది. సరిగ్గా ఇదే సమయంలో గ్రహణం కూడా కొనసాగుతూ ఉంటుంది. సాయంత్రం 6:47 గ్రహణం పూర్తిగా ముగుస్తుంది. అంటే మనకు కేవలం 20 నుంచి 25 నిమిషాల పాటు మాత్రమే ఈ అద్భుతాన్ని చూసేటువంటి అవకాశం ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లోని తీర ప్రాంత నగరాలైన విశాఖపట్నం, కాకినాడ, నెల్లూరులో చంద్రోదయం కాస్త త్వరగా జరుగుతుంది. కాబట్టి అక్కడ మరికొన్ని నిమిషాలు అదనంగా గ్రహణాన్ని వీక్షించవచ్చు. అటు తెలంగాణలోని హైదరాబాద్, వరంగల్ వంటి నగరాలలో కూడా సాయంత్రం 6:25 తర్వాత తూర్పు ఆకాశంలో ఎర్రటి రంగులో ఉన్న చంద్రుడిని చూడవచ్చు. ఆ సమయంలో ఆకాశం నిర్మలంగా ఉంటే అద్భుతమైనటువంటి దృశ్యం ఆవిష్కృతమవుతుంది. చంద్రగ్రహణాన్ని చూడడానికి ఎటువంటి ఫిల్టర్లు లేదా ప్రత్యేక కళ్ళద్దాలు అవసరం లేదు. మీరు మీ ఇంటి మేడ మీద నుంచి లేదా ఖాళీ ప్రదేశం నుంచి నేరుగా ఆకాశంలోకి చూడవచ్చని చెబుతున్నారు. అయితే సాయంత్రం 6 గంటల నుంచే తూర్పు దిశగా ఆకాశాన్ని గమనిస్తూ ఉండాలి. ఎందుకంటే మనకు దొరికే సమయం చాలా తక్కువ. కేవలం పావు గంట నుంచి 20 నిమిషాలలోనే గ్రహణం ముగిసి చంద్రుడు మళ్ళీ సాధారణ స్థితికి వచ్చేస్తాడు. ఒకవేళ మీ దగ్గర బైనాక్యులర్ ఉంటే చంద్రుడు ఉపరితలం పైన రంగులు మారుతున్న తీరును మరింత క్లియర్గా ఎంజాయ్ చేయొచ్చు. పండుగ పూట వస్తున్న ఈ శతాబ్దపు అరుదైనటువంటి ఖగోళ వింతను అసలు మిస్ కావద్దంటూ నిపుణులు చెబుతున్నారు.